నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రావణి పుల్లూరి, క్లినికల్ డైరెక్టర్ నెస్ట్ ఫర్టిలిటీ సెంటర్ మదీనాగూడ. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి కాన్స్టిపేషన్ ఇన్ ప్రెగ్నెన్సీ అండ్ ఆఫ్టర్ డెలివరీ. సో కాన్స్టిపేషన్ అనేది చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం. సో యూజువల్గా కాన్స్టిపేషన్ అనేది ప్రెగ్నెన్సీలో అగ్రవేట్ అవుతుంది అనమాట. సో ఎందుకు అని అంటే మెయిన్గా మన హార్మోన్స్ వల్ల, ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వల్ల అండ్ ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల ఏంటి అంటే ఈ కాన్స్టిపేషన్ ఇష్యూస్ అనేది చాలా ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు. సో దీనికి మనం మెయిన్గా చేయవలసింది ఏంటి అని అంటే వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా తీసుకోవడం, లైక్ డైలీ 4 to 5 liters ఆఫ్ వాటర్ తీసుకోవడం. అండ్ మార్నింగ్ లేవగానే ఎంప్టీ స్టమక్ పైన లూక్ వామ్ వాటర్, ఒక 1 liter ఆఫ్ లూక్ వామ్ వాటర్ అంటే గోరువెచ్చని నీళ్ళు తాగడం వల్ల ఏంటి అంటే బవెల్ మొటిలిటీ అనేది స్టిమ్యులేట్ అవుతుంది అనమాట. సో దానివల్ల ఈ కాన్స్టిపేషన్ నుండి కొంతవరకు క్యూర్ అనేది ఉంటుంది. అండ్ దీంతో పాటు ఏంటంటే లైక్ సిరప్స్ ఉంటాయి అన్నమాట, మనకి ఈ బవెల్ మూమెంట్ కోసం సిరప్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. కాకపోతే ఏంటి అంటే మన బవెల్ని దానికి అలవాటు పరచుకోకుండా మరీ సివియర్ ఉన్నప్పుడు మాత్రమే ఈ టాబ్లెట్స్ అండ్ సిరప్స్ యూజ్ చేయడం మంచిది. వేరే టైంలో ఏంటి అంటే న్యాచురల్ పద్ధతుల్లో లైక్ పీచు పదార్థాలు ఎక్కువ తినడము, వాటర్ ఎక్కువ తాగడము, అండ్ నాన్ వెజ్ తినేవాళ్ళు ఎక్కువగా నాన్ వెజ్ తినకపోవడము, వీక్లీ వన్స్కి లిమిట్ చేసుకోవడము, ఆకుకూరలు ఇట్లాంటి ఫైబర్ రిచ్ కంటెంట్ ఫుడ్ తినడం వల్ల ఏంటి అంటే ఈ ప్రాబ్లం నుండి కొంతవరకు మనకి రిలీఫ్ అనేది ఉంటుందన్నమాట. సో మెయిన్గా కాన్స్టిపేషన్ ప్రాబ్లం వల్ల ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఈ మిస్క్యారేజెస్ అయ్యే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకు అని అంటే మెయిన్గా స్ట్రెయినింగ్ వల్ల, మనకి స్ట్రెయినింగ్ వల్ల ప్రెషర్ పెట్టడం వల్ల ఏంటి అంటే మనకి ఈ మిస్క్యారేజ్ రిస్క్, బ్లీడింగ్ అవ్వడము, స్పాటింగ్ అవ్వడము ఇట్లాంటి రిస్క్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో మెయిన్గా ఇనీషియల్ ఫస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది చాలా క్రూషియల్ పీరియడ్ అనమాట. సో ఈ టైంలో ఏంటి అంటే మనం అప్పుడప్పుడే ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడము, మన బాడీకి అది ఓవర్ అవ్వడము, దానివల్ల ఏంటి అంటే కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఇనీషియల్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఎక్కువగా ఉంటాయి. అండ్ రాను ఏంటి అని అంటే మనకి బేబీ హెడ్ అనేది రెక్టమ్ పైన ప్రెషర్ పడడం వల్ల కూడా మనకి ఈ మోషన్ అనేది వెళ్ళడం అనేది ఇబ్బందులు అనేవి ఉంటాయన్నమాట. సో దీనికి మెయిన్ ట్రీట్మెంట్ వచ్చి వాటర్ ఇంటేక్ అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవడం. అండ్ ఇంకోటి ఏంటి అంటే చాలామందికి డెలివరీ తర్వాత కూడా ఈ కాన్స్టిపేషన్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మెయిన్గా దీనికి రీజన్ ఏంటి అంటే లైక్ డెలివరీ తర్వాత మనకి నార్మల్గా మూమెంట్, నడవడం అనేది అది మూమెంట్ అనేది తగ్గిస్తారన్నమాట, బాడీ మొబిలిటీ అనేది తగ్గుతుంది. సో అండ్ దానివల్ల బవెల్ మూమెంట్ అనేది అంత మంచిగా ఇనిషియేట్ అవ్వదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అనేవి చాలామందికి ఇంట్లో ఉంటాయన్నమాట. లైక్ ఇది తినొద్దు, అది తినొద్దు, అన్నం కూడా ఇంత లిమిటెడ్ క్వాంటిటీలో తినాలి, వాటర్ ఎక్కువ తాగొద్దు, ఇట్లాంటివన్నీ ఉండడం వల్ల కూడా మనకి బవల్ అనేది ప్రాపర్గా స్టిమ్యులేట్ అవ్వకపోవడం వల్ల ఈ కాన్స్టిపేషన్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. సో అందుకే ఏంటి అంటే పోస్ట్ డెలివరీ కూడా స్పెషలీ సిజేరియన్ అయిన వాళ్ళు కూడా ఎక్కువ వాటర్ అనేది తీసుకోవాలి. ఎందుకు అంటే సిజేరియన్ తర్వాత చాలామందికి స్పైనల్ హెడేక్ అని కూడా కంప్లైంట్ చేస్తారు. అంటే ఏంటి అంటే లైక్ కూర్చుంటే హెడేక్ రావడం, పడుకుంటే తగ్గడం, ఇది టిపికల్ సిమ్టమ్ ఆఫ్ స్పైనల్ హెడేక్ అనమాట. సో దీనివల్ల కూడా చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారు. సో దీనికి కూడా మెయిన్ ట్రీట్మెంట్ ఏంటి అంటే 4 to 5 liters ఆఫ్ వాటర్ తీసుకోవడం మాత్రమే. సో అలాగే ఫైబర్ రిచ్ ఫుడ్ ఆఫ్టర్ డెలివరీ కూడా ఫైబర్ రిచ్ ఫుడ్, ఆకుకూరలు, లైక్ నాన్ వెజ్ కొద్ది రోజులు మానేసి ఫైబర్ కంటెంట్ రిచ్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడము, ఫ్రూట్స్ తీసుకోవడము, ఇట్లాంటివన్నీ చేస్తే ఏంటంటే మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుండి మనకి రిలీఫ్ అనేది ఉంటుంది. సో దీని గురించి ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలన్నా కానీ ఫీల్ ఫ్రీ టు విజిట్ నెస్ట్ ఫర్టిలిటీ సెంటర్ మదీనాగూడ. అలాగే తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. Thank you.